మన ప్రభు అయిన యేసుక్రీస్తు ప్రశస్త నామంలో దేవుని ప్రియులైన మీ అందరికీ ప్రభు నామంలో వందనాలు తెలియజేస్తూ ఉన్నాను. ఈ సమయమందు మనం యోహాను సువార్త 2వ అధ్యాయాన్ని ధ్యానం చేసుకుందాము. 3వ దినమున గలిలయలోని కానా అను ఊరిలో ఒక వివాహం జరిగెను. యేసు తల్లి అక్కడ ఉండెను. యేసును ఆయన శిష్యులను ఆ వివాహమునకు పిలువబడిరి. ద్రాక్షరసం అయిపోయినప్పుడు యేసు తల్లి వారికి ద్రాక్షారసం లేదని ఆయనతో చెప్పగా, యేసు ఆమెతో, అమ్మా, నాతో నీకేం పని? నా సమయము ఇంకా రాలేదనెను. ఆయన తల్లి పరిచారకులను చూచి, ఆయన మీతో చెప్పినది చేయుడనెను. యూదుల శుద్ధీకరణ ఆచార ప్రకారము 2-3 తూములు పట్టు 6 రాతి బాణలు అక్కడ ఉంచబడి ఉండెను. యేసు ఆ బాణలు నీళ్లతో నింపుడని వారితో చెప్పగా, వారు వాటిని అంచుల మట్టుకు నింపిరి. అప్పుడు ఆయన వారితో, మీరిప్పుడు ముంచి విందు ప్రధాని యొద్దకు తీసుకొని పొండని చెప్పగా వారు తీసుకొని పోయిరి. ఆ ద్రాక్షరసము ఎక్కడి నుండి వచ్చనో ఆ నీళ్లు ముంచి తీసుకొని పోయిన పరిచారకులకే తెలిసినది గాని విందు ప్రధానికి తెలియకపోయాను గనుక ద్రాక్షరసమైన ఆ నీళ్లు రుచి చూచినప్పుడు ఆ విందు ప్రధాని పెండ్లి కుమారుని పిలిచి, ప్రతివాడును మొదట మంచి ద్రాక్షరసం పోసి జనులు మత్తుగా ఉన్నప్పుడు జబ్బు రసం పోయెను. నీవైతే ఇది వరకు మంచి ద్రాక్షరసము ఉంచుకొని ఉన్నావని అతనితో చెప్పెను. గలిలయలోని కానాలో యేసు ఈ మొదటి సూచక క్రియ చేసి తన మహిమను బయలుపరచెను. అందువలన ఆయన శిష్యులు ఆయన యందు విశ్వాసము ఉంచిరి. విశ్వాసులారా, యేసుక్రీస్తు ప్రభు కానా అనే ఊరిలో జరుగుతున్న వివాహానికి ఆయన శిష్యులతో కూడా ఆహ్వానించబడ్డారు. అక్కడే యేసు తల్లి అయిన మరియ కూడా ఉన్నారు. వివాహము జరుగుతూ ఉంది. అక్కడ యూదుల శుద్ధీకరణ ఆచారం ప్రకారం ద్రాక్షరసము పోస్తూ ఉండేవారు. ద్రాక్షరసము అయితే ఇక్కడ మద్యం అన్నట్లుగా మనం చూడము. ఈ ద్రాక్షరసాన్ని అయిపోయిందట. అయిపోయినప్పుడు ఆ విషయాన్ని ఆ తల్లి గుర్తుపట్టింది. చూచి యేసు దగ్గరికి వెళ్ళి, అయ్యా, ద్రాక్షరసం అయిపోయిందట అంటూ ఆయనకి తెలియచేసింది. ఆమె ఒక అభ్యర్థన చేస్తూ ఉన్నట్లుగా మనం చూస్తాము. యేసు ఆమెకు కన్యగా ఉన్నప్పుడు జన్మించిన కుమారుడు. మరియ తల్లికి యేసు ప్రభు మీద యేసు ప్రభు జన్మ సమయంలో గబ్రియేలు దూత సెలవిచ్చిన మాటలు, నీవు తన ప్రజలను వారి పాపం నుంచి విడిపించే ఒక రక్షకునికి, మెస్సియాకు, ప్రభువుకే జన్మనివ్వబోతున్నావు. ఇది పరిశుద్ధాత్మ వల్ల కలుగుతుందని దేవుని దూత వలన ఆమె ఆ మాటలను అందుకున్న వాటిని హృదయమందు భద్రపరుచుకొని వాటిని తలపోసుకుంటూ ముందుకు సాగుతూ ఉన్న దినాలలో అయితే ఆమెను జన్మ విషయంలో, యేసుక్రీస్తు ప్రభు విషయంలో అనేకమైన నిందలు ఎదుర్కొని ఉండి కూడా ఉండవచ్చు. అందుకే ఆమె మీద కూడా ఒక నింద పోవాలి అంటే యేసుక్రీస్తు ప్రభు దేవుని కుమారుడని అందరికీ తెలియాలి. అందుకనే ఒక అభ్యర్థన, ఒక మనవిలాగా చెప్పుకుంటూ ఉంది, అయ్యా, ఏమన్నా చేస్తావా? ఏమన్నా బోధగాని చేస్తావా? జనాలు వెళ్ళిపోతున్నారు, ద్రాక్షరసం అయిపోయింది. వివాహం యొక్క జరుగుతున్న ఇంటి పరిస్థితి బహుశా మధ్యతరగతి కుటుంబం ఏమన్నా అయి ఉండొచ్చు. ఎందుకంటే ముందుగా ద్రాక్షరసం విందు ఏర్పాటు చేస్తూ ఉన్నారు, మధ్యలో అయిపోయిందట. ఇక అట్లా అందరూ వెళుతున్నారు, వాళ్ళని ఆపకూడదు, వాళ్ళకి ఏమైనా 4 మాటలు చెప్పకూడదు, ఇట్లా నివేదన చేయొచ్చు కదా అన్నట్లుగా మరొక ఆశ మనసులో. ఏదైనా వీళ్ళ కళ్ళకి ఎదుటని ఒక గొప్ప కార్యం చేస్తే ఈ గొప్పతనం దేవునిదని
అప్పుడు నువ్వు నిజంగా దేవుని కుమారుడు అని గుర్తిస్తారు కదా అన్నట్లుగా ఒక మనవిలాగా తెలియజేస్తుంటే ప్రభు అంటారు, సమయం ఇంకా రాలేదు. ఆయన పరిచర్య ముగించి శిలువ మీద వ్రేలాడుతూ ఉన్నప్పుడు అప్పుడు తల్లిని చూసి చెప్తాడు, అమ్మ ఇదిగో నీ కుమారుడని యోహాన్ని అప్పగించినట్లుగా మనం చూస్తాము. ఆయన మరణించి తిరిగి లేచిన తర్వాత అనేకులు ఆయన నిజంగా దైవ కుమారుడని దృఢంగా విశ్వసించారు. ఆయన మరణించి తిరిగి లేచిన తర్వాత జనాలకు అగపడినప్పుడు ఆయన మీద గొప్ప నమ్మకం వచ్చింది. అందాక ఆయన కార్యాల విషయంలో, ఆయన మాటల విషయంలో, అలాగే ఆయన తను తాను ఎంతవరకు ప్రత్యక్షపరుచుకున్నారో ఆ ప్రత్యక్షత అంతను బట్టి నమ్మకం అయితే కొందరిలో వచ్చింది. కానీ సంపూర్ణమైన ఒక విశ్వాసం ఎప్పుడు జరిగిందంటే ఆయన మరణించి తిరిగి లేచిన తర్వాత. అప్పుడు తెలిసింది ఈయన దేవుని కుమారుడే, ఈమె నిజంగానే పరిశుద్ధాత్మ శక్తి వలన ఈయనకు జన్మనిచ్చింది అని గుర్తింపులోనికి కూడా వచ్చింది. ప్రభు అంటున్నాడు, సమయం ఎక్కరాల. ఏదేమైనప్పటికీ కొద్దిసేపు అయిపోయేసరికి ఆ మిగతా ద్రాక్షరసం కూడా అయిపోయింది. అక్కడ 6 రాతి బాణలు ఉన్నవి. 6 రాతి బాణలు శుద్ధి చేయించి వాటి నిండా అంచుల వరకు నీళ్లు నింపండి అని అక్కడ ఉన్నవారికి ప్రభు చెప్పారు. ఎందుకంటే అంతకుముందే తల్లి చెప్పారు ఏమనంటే, యేసు దగ్గరికి వెళ్తే నా సమయం ఇంకా రాలేదన్నారు, అయితే సమయం వచ్చింది, ఆయన కార్యం చేస్తారన్నట్లుగా ఆమె పరిచారకులతో ముందే చెప్పారు. ఈయన ఏది చెప్తే అది మీరు చేయండి అని చెప్పి అట్లా వివాహంలోనికి వెళ్ళిపోతే అప్పుడు యేసు ప్రభు కొద్ది సమయం అయ్యాక మిగతా ద్రాక్షరసం కూడా అయిపోయాక అప్పుడు చెప్తున్నారు, ఖాళీగా ఉన్న రాతి బాణలు నీటితో నింపండి. అవి 6 రాతి బాణలు, అవి నీళ్ల చేత నింపబడ్డాయట. వారు నీటి చేత నిండా అంచుల వరకు నింపేశారట. అప్పుడు వారు కూడా ఏంటి ఈయన ఇట్లా నీళ్లు నింపమన్నారు అనుకున్నట్లుగా చూసేలోపే ప్రభు అన్నారు, కొంచెం ముంచి తీసుకుని వెళ్ళి విందు ప్రధానికి వడ్డించండి. శాంపిల్గా కొంచెం పంపిస్తున్నాడు ప్రభు విందు ప్రధానితో. అతను రుచి చూసినట్లుగా అతడు రుచి చూచి ఆశ్చర్యపడిపోయి చాలా చక్కగా ఉన్నది అట్లంతా అనుకుంటూ పెండ్లి కొడుకుని పిలిపించి, అయ్యా ఏంటయ్యా, ఎవరైనా ముందు మంచిది పోసి తర్వాత ఏదో ఒకటి అడుగు ఉన్నది అట్లా వేసేసి వాళ్ళ యొక్క విందు కార్యక్రమాలంతా పూర్తి చేసేస్తారు, నీవేంటి ఇంతకుముందే మంచిది దాచుకొని ఇంత మంచిదేమో ఇప్పుడు నువ్వు అందరికీ వడ్డిస్తున్నావా అన్నట్లుగా. అంటే ఎవరికీ తెలియదు, పరిచారకులకు మాత్రమే తెలిసింది. అయితే ఆసక్తికరమైన విషయం ఏంటంటే వారు నీళ్లు నింపారు, నీళ్లు ముంచుకుని వచ్చారు. విందు ప్రధాని వాటిని త్రాగేసరికి అవి ద్రాక్షాల రసమయ్యాయి. యేసు అద్భుతం చేశారు. యేసుక్రీస్తు ప్రభువు ఇంచుమించు 35 అద్భుత కార్యాలు చేసినట్లుగా మనం సువార్తలన్నింటిలో చదువుతాము. ఇప్పటి వరకు చూసిన మత్తయి, మార్కు, లూకా సువార్తల్లో అనేకమైన ఉపమానాలు, అలాగే అద్భుతాలు, ఆయన చేసిన కార్యాలు ఎన్నో చూసాం కదా. వాటన్నింటికి మొదటిది ఇదేనట. ఇదే మొదటిది ప్రభు చేసిన కార్యం. ఒక అద్భుతం చేశారు. ప్రియశ్వాసులారా, రాతి బాణలు మనకే సాదృశ్యం. 6 అనే సంఖ్య మనిషికి సాదృశ్యం, మానవుడు ఈ రాతి బాణగా ఖాళీగా ఉన్న వ్యక్తిని, ఖాళీగా ఉన్న హృదయాన్ని నీళ్లతో నింపాలి. నీళ్లు వాక్యానికి సాదృశ్యం. ఈవేళ నేను ఖాళీ పాత్రలమే. అయితే ప్రభు కృపను పొందుకొని ప్రభు వాక్యం చేత ఎప్పుడైతే నింపబడతామో అప్పుడు మనము మనలో నుండి వచ్చే ఆ జలం ఏమవుతుందంటే ఎదుటివారికి ద్రాక్షరసంగా మధురంగా అనిపిస్తుంది. వాక్యం చేత మనం నింపబడాలి, నిండా నింపబడాలి.
నింపబడిన తర్వాత మనలో ఉన్న వాక్యాన్ని ఇదిగో ఈ పరిచారకులు ఎలాగైతే నీళ్లను తీసుకుని వెళ్ళి విందు ప్రధానికి అప్పచెప్తే అతడు త్రాగితే అవేమో ద్రాక్షరసంగా మారాయి. అద్భుతం అక్కడ జరిగింది. అలాగే మనం దేవుని వాక్యం చేత మన హృదయాలను నింపుకుంటే పరిశుద్ధాత్మ దేవుడు మనలో ఉన్న వాక్య జలాన్ని ఇతరులకు పంచిపెడతారు. అవి ఇతరులకు ద్రాక్షరసంలాగా మారతాయి. ద్రాక్షరసం ప్రభు యొక్క రక్తానికి సాదృశ్యంగా మనం చూస్తాం కదా. అట్లయితే ప్రభు రక్తానికి సాదృశ్యమైనప్పుడు అంటే మనము వాక్యం చేత నింపబడి మనలో ఉన్న వాక్యాన్ని దేవుని సహాయంతో ఇతరులకు మనం పంచిపెడుతున్నప్పుడు వారు రక్షణ పొందుకుంటారు. దేవుని రక్తం పాప క్షమాపణకు సాదృశ్యం. ఆయన ప్రాణం పెట్టి రక్తాన్ని చిందించింది మనం శుద్ధి చేయడానికి. చూసారా ఎంత గొప్ప సూచక క్రియ ఇది. ఇది ఒక క్రియ. ఈ క్రియ గుండా ఒక సూచన, దేవుడు ఒక సూచన తెలియజేస్తున్నారు. రాతి బాణలు ఖాళీవి, అవి నీటితో నింపబడ్డాయి. మన హృదయాలు ఖాళీవే. ఈ హృదయాలను దేవుని వాక్యంతో నింపాలి. నింపిన వాక్యాన్ని నింపబడిన వారు ఎదుటివారికి ఆ వాక్య జలాన్ని అందిస్తుంటే అవి వింటున్న వారికి, వాటిని ఆస్వాదిస్తున్న వారికి అవి రక్షణను అందిస్తాయి. గత పాఠంలో చూశాం కదా, అంద్రేయ వచ్చాడు, యేసుని చూశాడు, తన సహోదరుడైన సీమోనును వెంట పెట్టుకుని వచ్చాడు. సీమోనుకి యేసు ప్రభువును పరిచయం చేశాడు. కానీ యేసుక్రీస్తుకి పరిచయమైన సీమోను పేతురుగా, కేఫాగా మార్చబడ్డాడు. దేవుడు నీవు కేఫా అనబడతావు అన్నాడు. అలాగే ఆ పేతురు ఒక్క ప్రసంగం ద్వారా అనేకుల్ని దేవుళ్ళకి నడిపించాడు కదా. పెంతెకొస్తున్నాడో అతను నిలవబడి చేసిన ప్రసంగం అనేకుల హృదయాలను కదిలించింది కదా. ఇదిగో అదే సూచన. చూడండి, మనం ఖాళీగా ఉన్న రాతి బాణలము దేవుని వాక్యం చేత మనం నింపబడాలి. నింపబడిన నాడు మనలోని వాక్యము, మనలో ఉన్న దేవుని మాటలు పరిశుద్ధాత్మ దేవుడు మన ద్వారా ఇతరులకు పంచిపెట్టినప్పుడు, మనలో నుండి పంచినప్పుడు అవి ఇతరులకు ద్రాక్షారసంగా, మధురమైన అనుభవాలుగా, గొప్ప దీవెనకరమైన దేవుని చూపించే, దేవుని దగ్గరకు చేర్చే దేవుని యొక్క రక్షణ వస్త్రాన్ని, దేవుడిచ్చు రక్షణ వస్త్రాన్ని వారికి అందించడానికి కారకులం అవుతాం. ప్రియశ్వాసులారా, మీరు వాక్యం చేత నింపబడండి. దేవుడు అద్భుతం చేస్తాడు. అలాగే ఇక్కడ కూడా మొదటి కార్యం చేశాడు, అద్భుతం చేశారు. ఆ కార్యాన్ని చూసి ఆయన శిష్యులు ఆయన మీద ఇంకా కొంచెం విశ్వాసం ఉంచడం ప్రారంభించారంట. ఆశ్చర్యపోయారు, విశ్వాసం ఉంచడం ప్రారంభించారు. ప్రభువు చేసిన మొదటి కార్యం ఇదే. ఆ ఇంటిలో వివాహం జరుగుతుంది. అక్కడకు యేసు ఆహ్వానించబడ్డాడు. యేసు ఆహ్వానించబడటమే వారికి వచ్చిన సమస్యకు పరిష్కారం. యేసయ్య అక్కడ లేకపోతే వారి సమస్యకు పరిష్కారం దొరికేది కాదు. యేసయ్య అక్కడ ఉన్నారు, వారి సమస్యకు పరిష్కారం చూపించారు. ఆ కుటుంబం యొక్క పేరు పోకుండా, ఆ కుటుంబం యొక్క విలువ పోకుండా యేసుక్రీస్తు ఆ ఇంట చేసిన ఆ వివాహ కార్యక్రమంలో చేసిన కార్యం చూడండి. ఆ కార్యాన్ని బట్టి ఆ వివాహం జరిగిన కుటుంబం ఎంత సంతోషంగా తల ఎత్తుకొని ఉండేలాగా దేవుడు చేశాడు. ప్రియవిశ్వాసులారా, మన జీవితాల్లో కూడా ప్రభు ఉంటే, మన హృదయాల్లో దేవుని మాటలు ఉంటే, మనం దేవునికి మన హృదయంలో చోటు ఇవ్వగలిగితే మనం కూడా గొప్పగా విలువ కలిగి సమాజంలో తల ఎత్తుకుని బ్రతికేలాగా మన ప్రభు మనల్ని మారుస్తాడు. మనము సిలువతో కూడా సిలువ వేయబడాలి. యేసుక్రీస్తు మరణ సాదృశ్యమందు ఆయనతో కూడా ఉన్నవారమై మన ప్రాచీన స్వభావాన్ని చంపివేయాలి. అలాగే మనం యేసుక్రీస్తు ప్రభువుని ధరించుకొని నూతనంగా జీవించాలి. పౌలు అంటారు కదా, ఇక జీవించువాడు నేను కాదు, క్రీస్తే నా యందు జీవిస్తూ ఉన్నారు. అలాగే మన ప్రభు మన యందు ప్రత్యక్షం అవ్వాలి. మనము మరుగైపోవాలి. మనం కనిపించకూడదు. మన ప్రభువే మన ద్వారా ప్రత్యక్ష పరచబడాలి. ప్రియవిశ్వాసులారా, వింటున్నారు కదా, యేసుక్రీస్తు ప్రభువుకి మీ యందు స్థానం ఇస్తున్నారా? ఆయన మాటలు మీ యందు ఉండనిస్తున్నారా?
మిమ్మల్ని దేవుడు అద్భుతంగా మారుస్తాడు. అనేకులకు వేడుకగా మిమ్మల్ని కనపరుస్తాడు. అనేకులను మార్చు సాధనములుగా అనేకులకు మీ ద్వారా రక్షణ అందించడానికి దేవుడు ఇష్టపడుతున్నాడు. అలాగూ ప్రభు మీ ద్వారా చేయాలంటే మీరు దేవుని వాక్యం చేత మీ హృదయాలను నింపుకోవలసిన అవసరత ఎంతైనా ఉన్నది. ప్రియశ్వాసి, నీలో వాక్యం ఉందా? వాక్యం ఉండనిస్తున్నావా? వాక్యం ఉండనివ్వకపోతే నీలో వ్యర్థమైనవి ఉంటాయి. వ్యర్థమైనవి ఉంటే ఏమవుతుందో మనము చూద్దాము. 12వ వచనం నుంచి, అటు తర్వాత ఆయనను, ఆయన తల్లియు, ఆయన సహోదరులను, ఆయన శిష్యులను కపెర్నహూమునకు వెళ్ళి అక్కడ కొన్ని దినములుండిరి. కపెర్నహూము యేసుక్రీస్తు ప్రభు యొక్క పరిచర్య కేంద్రము. అక్కడే ప్రభు అనేకమైన కార్యాలు చేసినట్లుగా, అనేకమైన ఉపమానాలు, ప్రబోధాలు అందించినట్లుగా కూడా మనం చూస్తాము. యూదుల పస్కా పండుగ సమీపింపగా యేసు యెరూషలేమునకు వెళ్ళి దేవాలయంలో ఎడ్లను, గొర్రెలను, పావురములను అమ్మువారు, రూకలు మార్చువారును కూర్చుండట చూచి త్రాళ్లతో కొరడాలు చేసి గొర్రెలను, ఎడ్లన్నిటినీ దేవాలయంలో నుండి తోలివేసి రోకలు మార్చువారి రోకలు చల్లివేసి వారి బల్లలను పడద్రోసి పావురములు అమ్మువారితో, వీటిని ఇక్కడ నుండి తీసుకుని పొండి, నా తండ్రి ఇల్లు వ్యాపారం టిల్లుగా చేయకుడని చెప్పెను. ఆయన శిష్యులు, నీ ఇంటిని గూర్చిన ఆసక్తి నన్ను భక్షించునని వ్రాయబడి ఉన్నట్లు జ్ఞాపకం చేసుకొనిరి. కాబట్టి యూదులు, నీవు ఈ కార్యములు చేయుచున్నావే, ఏ సూచక క్రియను మాకు చూపెదవని ఆయనను అడగగా, యేసు, ఈ దేవాలయమును పడగొట్టుడి, 3 దినములలో దాన్ని లేపుదునని వారితో చెప్పెను. యూదులు, ఈ దేవాలయము 46 సంవత్సరములు కట్టిరే, నీవు 3 దినములలో దాన్ని లేపుదువా అనిరి. అయితే ఆయన తన శరీరమును దేవాలయమును గూర్చి ఈ మాట చెప్పెను. ఆయన మృతులలో నుండి లేచిన తరువాత ఆయన ఈ మాట చెప్పినని ఆయన శిష్యులు జ్ఞాపకం చేసుకుని లేఖనమును, యేసు చెప్పిన మాటను నమ్మిరి. ఆయన పస్కా పండుగ సమయమున యెరూషలేములో ఉండగా ఆ పండుగలో అనేకులు ఆయన చేసిన సూచక క్రియలను చూచి ఆయన నామమందు విశ్వాసముంచిరి. అయితే యేసు అందరినీ ఎరిగినవాడు గనుక ఆయన తన్ను ఎవరి వశము చేసుకొనలేదు. ఆయన మనుష్యుని ఆంతర్యము ఎరిగినవాడు గనుక ఎవడు మనుష్యుని గురించి ఆయనకు సాక్ష్యమియ అక్కర్లేదు. ప్రియశ్వాసులారా, యేసుక్రీస్తు ప్రభు కపెర్నహూములోనికి వెళ్ళి అక్కడ పరిచర్య చేస్తూ ఉన్నారు. పరిచర్య చేస్తూ పస్కా పండుగ సమీపించినప్పుడు ప్రభు దేవాలయంలోనికి వెళ్ళారు. దేవాలయానికి వెళ్ళారు. కారణం ఏంటంటే యూదులైన వారు దేవుడు ఇజ్రాయేలీలకు ఇచ్చిన నియమాలు, పండుగలు కొన్ని ఉన్నాయి. ఆ పండుగల్లో ప్రతి సంవత్సరము జరిగే పస్కా పండుగ, పర్ణశాలల పండుగ, పెంతెకోస్తు పండుగ, ఈ 3 పండుగలకు అందరూ మందిరాలకు సంవత్సరానికి 3 సార్లైనా ఖచ్చితంగా ఈ పండుగలకు హాజరు కావాల్సి ఉంటుంది. ఈ 3 పండుగలకి ఖచ్చితంగా అందరూ వెళతారు. ఆ నియమం చొప్పున యేసుక్రీస్తు ప్రభు కూడా అక్కడికి వెళ్ళారు. వెళ్తున్న సందర్భంలో దేవాలయాన్ని చూస్తే ఆయనకు చాలా కోపం వచ్చింది. ఎందుకంటే దేవుని ఆలయం, అది దేవుడు ఉండే స్థలం, దేవుని ప్రత్యక్షత నిలిచి ఉండే స్థలం. అది హస్తకృత్యమే అయినప్పటికీ దేవుని దృష్టి నిలిపే స్థలం. సులభమును ప్రార్థన చేస్తారు దేవాలయాన్ని నిర్మించినప్పుడు, అయ్యా నేను కట్టింది ఏ పాటిది, ఇది నువ్వు ఉండేదేం కాదు. అయినప్పటికీ ఈ స్థలంకి వచ్చి ఎవరైనా మనవి చేసుకున్నా, ఈ స్థలం తట్టు చేతులెత్తి ఎవరైనా విజ్ఞాపన చేసుకున్నా, ఈ స్థలం మీద నువ్వు దృష్టించి వారి మనవులను ఆలకించి వారి కార్యాలు చేయవా అంటారు. దేవుడు దృష్టి నిలిపే స్థలం దేవాలయం. దేవుని దృష్టి ఉండే ఆ స్థలం, దేవుడు మనుషులతో నివాసం చేయగోరిన స్థలం, మనుషులతో ఆయన ఉండగోరిన స్థలం దేవాలయం. అలాంటి దేవాలయంలోనంట ఇక్కడ రూకల మార్పిడి జరుగుతుందంట. పావురాలు, గొర్రెలు, ఎడ్లు అమ్ముతున్నారట. ఎడ్లు సేవకు సాదృశ్యం. కొందరు సేవను అమ్మేసుకున్న పరిస్థితుల్లో ఉంటున్నారు. సేవ చేస్తున్నారు కానీ ధనం కోసం చేస్తున్నారు. పావురాలు పరిశుద్ధాత్మకు సాదృశ్యం.
పరిశుద్ధాత్మ వరాలను, పరిశుద్ధాత్మ యొక్క వరాన్ని ఈవేళ ధనం కోసం వ్యర్థంగా వినియోగిస్తున్న వారు కూడా ఉన్నారు. గొర్రెలు మంచి పశ్చాత్తాపానికి, అలాగే రక్షణకు, అలాగే దేవునికి, యేసయ్యకు సాదృశ్యం. లోక పాపం మోసుకుని పోవు దేవుని గొర్రెపిల్ల అన్నాడు బాప్తిస్మకుడైన యోహాను. యేసుకు సాదృశ్యం. కొందరు యేసయ్యను కూడా ఇస్కరియోతు యూదా అమ్మినట్లుగా అమ్ముకునే పరిస్థితుల్లో ఉన్నారు. అలాంటి వ్యర్థమైన కార్యక్రమాలు అక్కడ జరుగుతున్నాయి. రూకలు అంటే నాణేలన్నీ రోమ ప్రభుత్వానికి సంబంధించినవి అయితే ఇక్కడ అవన్నీ చల్లవు. ఇక్కడ ప్రత్యేకమైన నాణేలు ఉంటవి, వాటిని మార్చుకోవాలి. ఇలాంటి నియమాలన్నీ దేవాలయంలో పెట్టి ఇట్లా డబ్బులు మార్చుకోవడం, అలాగే బలి పశువులు ఇక్కడే మీరు కొనుక్కొని తీసుకుని వెళ్ళి బలులు అర్పించండి. బలి పరిశుద్ధమైన మనసుతో ఇవ్వాలి. అలాగే ఆ దేవాలయంలో ఆరాధన క్రమాలైనా సరే దేవుణ్ణి ఆరాధించడానికి వచ్చిన మనిషి అయినా మంచి హృదయంతో దేవుణ్ణి ఆరాధించి తను పరిశుద్ధపరచబడినట్లుగా మంచి పరిశుద్ధ హృదయంతో బలు అర్పించవలసిన నియమాలు ఉన్నాయి. ఈ నియమాలన్నీ కాదన్నట్లుగా ఇక్కడ వ్యాపారపు వాతావరణం కనిపిస్తుంది. ధనం వాతావరణం ఎక్కడైతే ఉంటుందో ఆ పరిస్థితుల్లో దేవుణ్ణి ఎవరు సరిగా ఆరాధన చేయలేరు. ప్రియశ్వాసులారా గమనించండి. అప్పుడు యేసుక్రీస్తు ప్రభు త్రాళ్ళు తీసుకొని ఆ త్రాళ్లతోనే కొరడాల్లాగా వాటిని మార్చి చేసి కొరడాలతో కొట్టినట్లుగా వాటందరి మీద కోపగించుకొని, ఏంటిది కోపగించుకున్నాడు ప్రభు. చాలా కోపం వచ్చింది. ఆ కోపంతో, నా తండ్రి ఇంటిని మీరెందుకు వ్యాపారపు ఇల్లుగా మార్చేశారు? ఇది దేవుని ఇల్లు, దేవుడు నివాసం చేసే ఇల్లు, దేవుని దృష్టి నిలిపే ఇల్లు, దేవుని ప్రసన్నత ఉండే స్థలం ఇది. ఈ స్థలాన్ని ఎందుకు వ్యాపార గృహంగా మీరు మార్చేస్తున్నారు? దొంగల గుహగా మార్చారు అని మరొక సువార్తలో మనం చదివాము. ఎందుకు ఇలా చేస్తున్నారు మీరు? అట్లంతా ఆయన కోపగించుకున్నాడు. వాళ్ళందరినీ పంపివేస్తున్నారు. ప్రియశ్వాసులారా, ఆయనకు అక్కడ కోపం వచ్చింది. అయితే కొందరు అడుగుతారు, నువ్వు ఇవన్నీ చేస్తున్నావు కదా, ఏదైనా ఒక సూచక క్రియ చూపించు. అట్లంతా అంటే సూచక క్రియ అడుగుతున్నారా? దేవాలయాన్ని పడగొట్టండి. ఈ దేవాలయం అంటూ ప్రభు తన్ను గురించి తాను చెప్తున్నారు. ఈ దేవాలయాన్ని పడగొట్టండి, 3వ దినాన నేను దాన్ని లేపెదను అని తెలియజేస్తే వాళ్ళేమో ఆ దేవాలయాన్ని చూసి, ఇది కట్టడానికి 46 సంవత్సరాలు పట్టింది, నువ్వు 3 దినాల్లో చేస్తావా? అట్లంతా అని ఆయన మాటలను అపార్థం చేసుకున్నారు. ప్రభు మాట్లాడుతున్నది తన దేహము. ఆయన సిలువలో మరణించి సమాధి చేయబడి మరలా తిరిగి లేస్తాను అని తెలియజేస్తున్నారు. సరే, ఇందాక నేను చెప్పాను కదా, వాక్యం చేత నింపబడకపోతే వ్యర్థమైనవి ఉంటాయని. వ్యర్థమైనవి ఉంటే దేవుడు మనల్ని ఉపేక్షించడని చెప్పాను కదా. ఏంటి వ్యర్థమైనవి? దేవునికి ఆలయం మన దేహం, మన హృదయం. కొరింథీ పత్రికలో పౌలు గారు అదే తెలియజేస్తారు. మీరు దేవుని అనుగ్రహించిన మీ దేహం ఆయనకు ఆలయం అని, అందులో మీ హృదయం పరిశుద్ధాత్మ దేవునికి నిలయమని మీరు ఎరగరా? ఎవరైనా ఈ ఆలయాన్ని పాడు చేస్తే నేను వారిని పాడు చేస్తానని స్పష్టంగా వ్రాస్తున్నది కదా అంటూ పౌలు గారు మాట్లాడిన మాటలు ఒకసారి జ్ఞాపకం చేసుకోనండి. ప్రియశ్వాసులారా, హస్తకృత్యమైన దేవాలయము మనందరము వెళ్ళి ఆరాధించుకుంటాము. అయితే ప్రభు కోరుకున్న దేవాలయము మనమే, దేహమే, మన దేహములే, మన శరీరం మనకి ఇచ్చింది ప్రభు. మన శరీరంలో ఆత్మను అనుగ్రహించింది దేవుడు. ఈ ఆత్మకు ఒక గుడారంగా మన శరీరాన్ని పెట్టాడు. ఇప్పుడు ఈ శరీరం కలిగి ఉన్న మనం మన దేహం మన దేవునికి ఆలయంగా మార్చి ఆయన పరిశుద్ధ ఆత్మ మనలో ఉండటానికి యోగ్యమైన నివాసంగా మనం ఉండాలి. మన శరీరంలో, మన దేహంలో, మన హృదయంలో పాపానికి తావు ఉండకూడదు, వ్యర్థమైన వాటికి తావు ఉండకూడదు. దేవుని వాక్కులు ఎప్పుడైతే ఉండవో, వాక్యమే దేవుడు అన్నారు కదా, దేవుని వాక్యం మనలో లేదంటే మనలో దేవుడు లేనట్టే. దేవుడు లేనప్పుడు వ్యర్థమైనవి వస్తాయి.
ఇదిగో దేవుని ఆలయంలో దేవుడు ఉండవలసింది పోయి వీరు వ్యాపారపు ఇల్లుగా మార్చినట్లుగా నీ దేహం అనే ఆలయాన్ని నువ్వేటికి అప్పచెప్పుకుంటున్నావు? ప్రియశ్వాసి, నీ హృదయంలో ఏమి దాచిపెట్టావు? నీ హృదయంలో ఉండకూడని ఉన్నవా? పాపభూయిష్టమైన ఆలోచనలు ఉన్నాయా? ఉండకూడని వ్యర్థమైన అసూయ, ద్వేషము, కలహము, మత్సరము, అసత్యము, డంబం అంటే గర్వము, కామాతురత, వ్యర్థమైన ఆశలు, అలాంటివన్నీ ఉండకూడని, ప్రభువు మెచ్చని, ప్రభుకి ఇష్టం లేనివి ఉన్నాయా? ఎవరిలో అయితే వాక్యం ఉంటుందో వాళ్ళు నింపబడిన బాణంలాగా మారి, ఆ నీటి చేత నింపబడిన రాతి బాణంలో నుంచి ద్రాక్షరసం వచ్చింది కదా, అలాగే దేవుని వాక్యం చేత మనం నింపబడితే ఇతరులకు సువార్త అందించే సాధనాలు అవుతాము. ఎదుటివారి రక్షణ పొందడానికి కారకులు అవుతాము. ఎదుటివారు ప్రభువుని తెలుసుకోవడానికి మనం అంటూ ఒక సాధనంగా ఉంటాము. అదే మనలో ఉండకూడనివన్నీ ఉన్నాయనుకోండి, అప్పుడు మన స్థితి ఇదిగో ప్రభు కోపించుకుంటాడు. ప్రియశ్వాసులారా, ఇక్కడ యేసుక్రీస్తు ప్రభు హస్తకృత్యమైన దేవాలయం అట్లా ఉంటేనే నచ్చలేదు, ఆయన కోపం వచ్చింది కదా. మరి సాక్షాత్తు ఆ దేవాది దేవుడే మనకు అమర్చిన మన శరీరాల్లో మనకు ఆయన ప్రసాదించిన ఆత్మ, దేవుడు ఇచ్చిన జీవం, ప్రాణాత్మ దేహాలను మనం పవిత్రంగా కాపాడుకోకపోతే, వ్యర్థమైన వాటి చేత నింపుకుంటే, ఇందులో ఉండకూడని అసత్యాలు, ఉండకూడని ఇష్టాలు, ఉండకూడని లోకపు అలవాట్లు, లోక పద్ధతులు, లోకమంతా మనలో మనం మూట కట్టుకుని ఉంటే, మన హృదయాలు అవన్నీ నిండిపోతే ప్రభుకి మన మీద కోపం వస్తుంది కదా. మరి నీవు దేవాలయంగా పరిశుద్ధంగా ఉంటున్నావా? దేవుడు ఉండే ఇల్లు పరిశుద్ధంగా ఉండాలి. దేవుడు ఉండే ఇల్లు పాపానికి తావులేనిదై వాక్యంతో నిండినదై ఉండాలి. మరి నీవు ఎలా ఉన్నావు ప్రియ విశ్వాసి? ప్రభు ఈ సమయాన నిన్ను చూస్తే ఆయన నీలో ఏమన్నా వ్యర్థమైనవి కనుగొంటే ఆయనకి నీ మీద కోపం వస్తుంది కదా. కీర్తనకారుడు అంటాడు కదా, ప్రభు నన్ను పరిశోధించు, నన్ను పరీక్షించు, నీకు ఆయస్కరమైనది ఏదన్నా ఉంటే తొలగించు, అట్లంతా అంటాడు కదా. ప్రభు అట్లా పనులు కనుక పరిశీలించి, పరీక్షించి, పరిశోధిస్తే ఈ సమయమందు నీలో ఏం కనబడతాయి? ఒకవేళ దేవుడికి నచ్చనో కనబడితే ఆయనకు నీ మీద కూడా కోపం వస్తుంది కదా. అందుకే ఉండకూడనివే ఉన్నవో వాటిని మీలో నుండి బయటికి పంపించినట్లుగా ప్రభువుకి, ప్రభు మాటలకు మీ హృదయమందు స్థానం ఇవ్వండి. అప్పుడు మీలో నివసింపకూడనివి ఏవో వాటన్నింటినీ ప్రభు మీలో నుండి బయటకు తొలగించి శుద్ధి చేస్తాడు. అందుకే ప్రభువుని మనలోనికి, ఆయన మాటలు మన హృదయంలోనికి మనం ఆహ్వానించుకుంటే మనల్ని ఆయన సొత్తుగా మార్చుకుంటాడు. ఆయనకి ఇష్టమైన పాత్రలుగా మనల్ని మార్చుకుంటాడు. ఆయన రాజ్యానికి మనల్ని చేర్చుకుంటాడు. ఆయనకు, ఆయన మాటలకు ఎవరైతే చోటు ఇయ్యరో వారు శుద్ధి చేయబడలేరు. దేవుని మాటకు స్థానం లేని హృదయంలో వ్యర్థమైనదే నిలుస్తుంది. ఎవరి హృదయంలో అయితే దేవుని మాటకు స్థానం ఉంటుందో వాళ్ళ హృదయం పరిశుద్ధంగా ఉంటుంది. వాళ్ళ జీవితం కూడా రమ్యంగా ఉంటుంది, దేవునికి ప్రీతికరంగా ఉంటుంది, అనేకులు మెచ్చేదిగా ఉంటుంది. ప్రభు కూడా మెచ్చుకొని తన రాజ్యంలో చేర్చుకునేదిగా ఉంటుంది. అందుకే మనం ఎలా ఉన్నాము? అయితే కొందరంట ఆ మాటలు అపార్థం చేసుకున్నారంట. నువ్వు కూడా అపార్థం చేసుకుంటున్నావా ప్రియ విశ్వాసి? ఆలోచించు. మరి కొందరైతే ఆ పండుగ సమయంలో ఆయన చేసిన కార్యాలను బట్టి ఆయన నామం అందు విశ్వాసం ఉంచారంట. ఇది ఆయన కార్యాలు చేస్తాడు, ఈయన దగ్గరికి వెళ్తే మేలు కలుగుతుంది అన్న విశ్వాసమే తప్ప రక్షణ ఉంచేంత విశ్వాసం అందులో కనపరచట్లేదు. ఇవాళ నీ విశ్వాసం ఏంటిది? ప్రభు దగ్గరకు వస్తే కార్యం చేస్తాడు అంతేనా? లేదా ఆయన నీ ప్రభువును ఒప్పుకొని, పాపాలను ఒప్పుకొని విడిచిపెట్టి, పశ్చాత్తాపం పొంది, మనసు మార్చుకొని, బాప్తిస్మం పొంది, దేవుని ఆత్మ కోసం కనిపెట్టి, ఆయన ఆత్మ నింపుదలతో ఆయన రాకడ కోసం నమ్మకంగా సాగే బిడ్డగా ఉంటున్నావా?
లేదంటే ఏదో కార్యం చేస్తాడు అన్నంత వరకే నీ విశ్వాసం పరిమితమైపోయిందా? నిన్ను రక్షించే విశ్వాసం నీలో ఉందా? నిన్ను శుద్ధి చేసే విశ్వాసం నీలో ఉందా? నిన్ను తండ్రి దగ్గరకు చేర్చే విశ్వాసం నీలో ఉందా? పరలోకాన్ని ప్రసాదించే విశ్వాసం ఉందా? ఏదోలే అన్నట్లుగా నమ్ముతున్నావా? ఒకసారి పరీక్షించుకో ప్రియ విశ్వాసి. యేసు అందరినీ ఎరిగినవాడు, అందరి హృదయాంతర్యములను ఎరిగినవాడు. మనుషులు తెలుసు, మనిషిలో ఉన్నదేంటో ప్రభువుకు తెలుసు. అందుకే అంట ఆయన్ను ఎవరి వశము చేసుకోలేదంట, అందరికీ దూరంగానే ఆయన ఉన్నాడట. అందరి హృదయాలను ఎరిగిన దేవుడు. ఆయనను అందరూ నమ్మారు, ఆయన నామాన్ని నమ్మారు, ఈయన కార్యాలు చేస్తాడని నమ్మారు. కానీ ఆయన అందరినీ నమ్మలేదు. ప్రియశ్వాసి, నువ్వు ప్రభువుని నమ్మావా? అలాగే ప్రభు నిన్ను నమ్మాడా? ప్రభు నిన్ను నమ్మితే మరియ తల్లి చెప్పింది కదా, ఆయన చెప్పింది మీతో చేయండి అని. అప్పుడు ప్రభు మీతో పని చెప్తాడు. నేను నమ్మితే నీకు పని అప్పగిస్తాడు. విధేయతతో నువ్వు ఆ పని చేస్తే గొప్ప దీవెన పొందుతావు. విధేయత నీలో ఉందా ప్రియశ్వాసి? విధేయత నేర్చుకోండి. మీరు ఆయన మాట వినండి అని చెప్పింది కదా, ఆ తల్లి ఇస్తున్న సలహా నేడు మనకు కూడా ఇది వర్తిస్తుంది. ప్రియవిశ్వాసి, నేను ప్రభు మాటకు విధేయులం అవ్వాలి. ప్రభు చెప్పింది చెయ్యాలి. అలాగే ఖాళీగా ఉన్నావా? రాతి బాణలాగా ఉన్నావా? అయితే ప్రభు చెప్తున్నాడు, తన వాక్యం అనే నీటితో నీ హృదయాన్ని నింపుకో. అప్పుడు నీ ఇతరులకు ప్రయోజనకరంగా రుచిగా మారతావు. నిన్ను బట్టి ఇతరులు సంతోషిస్తారు. అలాగే నీ దేహము దేవునికి ఆలయం, నీ హృదయం ఆయన ఆత్మకు నిలయం అని నీవు గుర్తించుకొని నీ దేహాన్ని, హృదయాన్ని పరిశుద్ధంగా ఉంచుకో. హృదయంలో వ్యర్థమైన వాటిని తలంచుకు, దేహంతో పాపము చేయకు. జాగ్రత్తగా ఉండు. పరిశుద్ధతలో నిన్ను నీవు ప్రభువుకి సమర్పించుకో. ప్రభు తన రాకడలో నిన్ను జ్ఞాపకం చేసుకుంటాడు. ఈ భూమి మీద నీవు జీవించినంతకాలం పరిశుద్ధత నుండి వైదొలగక దేవునికి సంపూర్ణ విధేయతతో నిన్ను నీవు సమర్పించుకున్న నాడు అనేకుల కన్నుల ఎదుట నిన్ను ఆశీర్వాదకరంగా ఉంచి అనేకులు నీ ద్వారా రక్షణ పొందినట్లుగా ప్రభు చేస్తాడు. ఆ ఇంట్లో ప్రభు ఉన్నాడు, ఆ ఇంటికి దీవెన. నీ ఇంట్లో ప్రభు ఉన్నాడా? ఆ ఆలయంలోకి ప్రభు వెళ్ళాడు, దాన్ని బాగు చేశాడు. నీ హృదయంలోనూ కూడా ఆయన ఆహ్వానించావా? ఆయన ఆహ్వానిస్తే నిన్ను కూడా బాగు చేస్తాడు, శుద్ధి చేస్తాడు. ప్రభువుని ఆహ్వానించు. ప్రభువా, నీ మాట వింటాను. ఏం చెప్పమంటావో చెప్పు, నేను ఏం చేయమంటావో చెప్పు, నేను చేస్తాను అని నిన్ను నీవు ఆయనకు సమర్పించుకో. మెట్టుకు ప్రియ విశ్వాసులారా, ఆయన మాటలు మీ హృదయాల్లో భద్రం చేసుకోండి. ప్రభు అలాంటి కృప మనందరికి అనుగ్రహించి ఈ మాటలు మనందరి హృదయాల్లో స్థిరపరిచి మహిమ కలిగిన ఆయన రాకడకు మనందరినీ సిద్ధపరచునుగాక. ఆమేన్. మన రక్షణకర్త అయిన యేసయ్య కృప, సృష్టికర్త అయిన తండ్రి ప్రేమ, ఆదరణకర్త అయిన పరిశుద్ధాత్మ సహాయం మనందరికీ సదాకాలం తోడై ఉండి నడిపించునుగాక. ఆమేన్.